నీవు చూస్తే గుడ్డివాడివి. నీకు ఆ సంగతి ఎట్లా తెలుసు? నీవు మంచి వజ్రాల్ని ఎట్లా గుర్తించగలిగావు? మరోనాడు ఇద్దరు అన్నదమ్ములకు ఆస్తి తగాదా వచ్చింది. వాళ్ళ ఆస్తి చాలా పెద్దది. కొన్ని వందల ఎకరాల భూమి, చెరువులు, అడవులు మరియు తోటలు అన్నీ కలిసి ఉన్నాయి. ఆ సభలోని వారెవరు ఆ ఆస్తిని పంచలేమన్నారు. కానీ గుడ్డివాడు ఆ తగాదాన్ని చాలా సులభంగా పరిష్కరించాడు. గుడ్డివాడు ఈ సమస్యలను ఎలా పరిష్కరించాడో తెలుసుకునే ముందు వెంటనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ సపోర్ట్తో మరెన్నో ఇలాంటి ఆసక్తికరమైన కథలు మీ ముందుకు తీసుకువస్తాను. మరిక గుడ్డివాడు ఈ సమస్యలను ఎలా పరిష్కరించాడో ఇప్పుడు చూద్దాం. కాశీ రాజ్యాన్ని వీరసేనుడనే మహారాజు పరిపాలిస్తున్నాడు. ఆయన తన ప్రజలను ఎంతో ఆదరించేవాడు. ప్రజల్ని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఆయన తన రాజ్యంలో న్యాయం, ధర్మాన్ని పాటిస్తూ పాలన సాగించేవాడు. ప్రజలు కూడా తనను ఎంతో గౌరవంతో చూస్తూ ఆయనపై అపారమైన భక్తి, విశ్వాసం కలిగి ఉండేవారు. ఒకరోజు రాజుగారు తన మంత్రి, సైనికులు ఇంకా ఇతర అనుచరులతో వేటకు వెళ్ళారు. ఉదయం నుంచి అడవుల్లో విహరిస్తూ వేటాడి అలసిపోయారు. అప్పటికే మధ్యాహ్నం అయ్యింది. ఆయన వేట నుండి తిరిగి వస్తున్నాడు. బాగా అలసిపోవడం చేత దాహం ఎక్కువగా ఉంది. ఆ చుట్టుపక్కల ఎక్కడా నీళ్ళు లేవు. ఏం చేయాలి అని ఆలోచిస్తుండగా ఆయనకు దారి పక్కన ఎవరిదో పుచ్చపాదులతో ఉన్న చేను కనిపించింది. వెంటనే ఆయన సేవకులతో, వెళ్ళి అక్కడ ఉన్న కొన్ని మంచి పుచ్చకాయలు కోసుకుని రండి అని పురమాయించాడు. ఇంతలో ఎవరో చాలా వికృతంగా నవ్వుతున్నట్లు వినిపించి రాజు అటువైపుగా చూశాడు. అక్కడ మధ్య వయస్కుడు ఒకడు కనిపించాడు. తీరా చూస్తే వాడొక గుడ్డివాడు. ఎందుకు నవ్వుతున్నావు అని రాజు అతనిని అడిగాడు. ప్రభు, మీరు మంచి పుచ్చకాయల్ని తెమ్మని పురమాయించారు, కానీ పుచ్చకాయలు పండే కాలం అయిపోయింది. ఇప్పుడు మంచివి దొరకవు. మీకు కనిపించే ఆ కాయలు చెడిపోయినవి, వంకర టెంకరగా ఉండే కుక్కమూతి పిందులును అని వాడు వివరంగా చెప్పాడు. నీవు చూస్తే గుడ్డివాడివి. నీకు ఆ సంగతి ఎట్లా తెలుసు అని రాజు అతడిని అడిగాడు. రాజా, ప్రతి విషయానికి కంటి చూపే ముఖ్యం కాదు. ఇది నా అనుభవం వల్ల నాకు తెలుసు అని గుడ్డివాడు అన్నాడు. ఇంతలో రాజ్యసేవకులు వచ్చి, ఈ మనిషి చెప్పినట్లుగానే అవన్నీ పనికిరాని కాయలు అని చెప్పారు. రాజుకి ఆ మనిషి ఇచ్చిన జవాబుపై గట్టి నమ్మకం ఏర్పడింది. ఇతడు నాతో పాటు నా రాజ్యంలో ఉంటే రాజ్య కార్యకలాపాల్లో ఏదో విధంగా సహాయం చేయగలడు అనుకున్నాడు ఆయన. రాజుగారి వెంట గుడ్డివాడు కూడా నగరానికి చేరుకున్నాడు. అతని నివాసానికి ఒక చిన్న ఇల్లు ఇవ్వబడింది. రోజుకు 2 కుండల బియ్యం అతనికి ఇచ్చేటట్లు ఏర్పాటు చేశారు. గుడ్డివాడు చాలా ఆనందంగా జీవిస్తున్నాడు. ఒక రోజున రతన్ సింగ్ అనే రత్నాల వర్తకుడు రాజుగారి వద్దకు వచ్చాడు. అతడు మంచి ముత్యాలు, వజ్రాలు తీసుకొని వచ్చాడు. తన సరుకులో కొంతైనా కొనవలసిందిగా రాజుగారిని కోరాడు. రత్నాలు మంచివో కావో ఎవరి చేతనైనా పరీక్ష చేయించి తీసుకోండి. ఈ కుడి చేతిలోనివి అసలైన వజ్రాలు, ఒక్కొక్కటి ₹1,00,000 చేస్తాయి. ఎడమ చేతిలోని ఈ వజ్రాలు నకిలీవి, ఒక్కొక్కటి ₹10 కూడా చేయవు. ఇవన్నీ ఇక్కడ కుప్పగా పోస్తున్నాను. మీ సభలో తెలిసిన వారు ఎవరైనా ఉంటే మంచి వజ్రాలను ఎంచి తీయమనండి. కానీ ఒక్క షరతు, ఎవరైనా పొరపాటున నకిలీ వజ్రాన్ని అసలు వజ్రంగా ఎంచినట్లయితే వారు నాకు నిజమైన వజ్రం ఖరీదైన ₹1,00,000 ఇవ్వవలసి ఉంటుంది అన్నాడు. సభలోని వాళ్ళు ఎవ్వరూ
పరీక్ష చేయడానికి ముందుకు రాలేదు. అప్పుడు రాజుకి జ్ఞాపకం వచ్చాడు గుడ్డివాడు. వెంటనే అతన్ని అక్కడికి పిలిపించి, నీవు వీటిలో మంచి వజ్రాలను గుర్తించాలి అని రాజు వాడికి పురమాయించాడు. గుడ్డివాడు 2 చేతుల్లోనూ 2 వజ్రాలని తీసుకొని అరచేతిలో ఉంచి కాసేపు అట్లా సూర్యరశ్మిలో ఉంచాడు. కొంతసేపు అయిన తర్వాత వాటిలో ఒక దానిని రాజుగారి చేతిలో పెట్టి, రాజా, ఇది అసలైన వజ్రం అని చెప్పాడు. అది విన్న రత్నాల వర్తకుడు, ఆయన చెప్పినది సత్యమే, అది మంచి వజ్రమే అన్నాడు. అదేవిధంగా పరీక్ష చేసిన 5 వజ్రాల్ని రాజుగారు వర్తకుని వద్ద నుండి కొన్నారు. గుడ్డివాని తెలివితేటలకు రాజుతో సహా సభలోని వారంతా ఆశ్చర్యపోయారు. రాజుగారు అతన్ని పిలిచి ఈ విధంగా అడిగారు, నీవు మంచి వజ్రాల్ని ఎట్లా గుర్తించగలిగావు? అయ్యా, అది అతి సూక్ష్మమైన విషయం. 2 రకాల వజ్రాల్ని ఎండలో ఉంచితే నకిలీది వేడెక్కుతుంది, కానీ అసలైనది వేడెక్కదు అని వాడు జవాబు ఇచ్చాడు. సంతోషించిన రాజు, ఇతనికి రోజుకు 2కు బదులుగా 3 కుండల బియ్యం ఇవ్వండి అని సేవకులతో అన్నాడు. మరోనాడు 2 అన్నదమ్ములకు ఆస్తి తగాదా వచ్చింది. వాళ్ళ ఆస్తి చాలా పెద్దది. కొన్ని వందల ఎకరాల భూమి, చెరువులు, అడవులు మరియు తోటలు అన్నీ కలిసి ఉన్నాయి. ఆ సభలోని వారెవరు ఆ ఆస్తిని పంచలేమన్నారు. రాజుగారు గుడ్డివానికి కబురు చేశారు. ఒక గుడ్డివాడు అంత పెద్ద ఆస్తిని అన్నదమ్ములు ఇద్దరికీ సమానంగా ఎట్లా పంచుతాడు? ఎట్లా వాళ్ళని సంతృప్తిపరుస్తాడు అని సభలోని వాళ్ళంతా అనుకుంటున్నారు. కానీ గుడ్డివాడు ఆ తగాదాన్ని చాలా సులభంగా పరిష్కరించాడు. అతడు చెప్పింది ఏమిటంటే, ఒక సోదరుడు ఆస్తిని సమానంగా పంచాలి, మరొక సోదరుడు అందులో ఒక భాగాన్ని ఎంచుకోవాలి. మరి ఎవరు భాగాలు చేయాలి, ఎవరు ఎంచుకోవాలి అంటే రహస్యంగా రాసి ఉంచిన చీటీలను ఎంచుకొనుట ద్వారా అని అతడు తెలిపాడు. చివరకు సోదరులిద్దరూ ఇష్టపూర్వకంగానూ సంతోషంగానూ ఆస్తిని పంచుకొన్నారు. ఈ విధంగా గుడ్డివాడు రాజుకు అనేక కష్ట సమయాల్లో సహాయం చేస్తున్నాడు. ఆ రాజుకి ఆ రాజ్యం ఎవరు ఇచ్చినది కాదు, వారసత్వం ద్వారా వచ్చింది కాదు. తనకు తానుగా ఆక్రమించి హస్తగతం చేసుకున్నాడు. ఒక రోజున రాజు గుడ్డివాడిని పిలిచి, నీకు నా రాజ్యం సంగతి తెలుసా అని అడిగాడు. అప్పుడు ఆ గుడ్డివాడు, అయ్యా, నేను ఆ సంగతి ఎప్పుడో గ్రహించాను. మీ వద్ద ఉద్యోగం చేస్తూ మీకు అమూల్యమైన సలహాలు ఇస్తున్నాను, అనేక చిక్కులను విడదీస్తున్నాను. ఇట్లా మిమ్మల్ని కాపాడేవాడికి రోజుకు 3 కుండల బియ్యము, ఒక చిన్న ఇల్లు ఇచ్చే మీ వంశం రాజవంశం కాదని గ్రహించాను. మీరే సుక్షత్రియులు అయితే నాకు ఎన్నో సంపదలు కలిగించి నన్ను ఆనందపరిచేవారు అన్నాడు. రాజు ముఖం చిన్నబోయింది. సిగ్గుతో తలదించుకున్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఆసక్తికరమైన కథతో మళ్ళీ కలుద్దాం.